హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి. ఇవాళ రంగోలిని చూస్తూ కార్తీక మాస సోమవార వ్రత కథనైతే చూద్దామండి. ఈ వ్రత కథని వశిష్ఠ మహాముని జనకునికైతే వివరిస్తున్నాడు. ఇలా వివరించడానికి ఆ వ్రత ఫలితాన్ని తెలపడం కోసం ఒక స్త్రీ కథతో ముడిపెట్టయితే చెప్తున్నాడండి. ఆ కథ ఏంటో చూద్దాము. నిష్ఠూరి అనే అమ్మాయి గారాభంగా పెరగడం వల్ల తప్పుతోవలు తొక్కి తను పెళ్ళైన తర్వాత కూడా భర్త మాట వినకుండా చివరికైతే ఆవిడ భర్తను కూడా మోసగించి చనిపోవడం అయితే చనిపోతుంది. చనిపోయిన తర్వాత మరుసటి జన్మలో అంటే తర్వాత జన్మలో ఆ అమ్మాయి సునకంగా అయితే జన్మిస్తుంది. సునకంగా అంటే కుక్కగా అయితే జన్మిస్తుంది. కుక్కగా జన్మించినప్పుడు ఆమె ఒక వేద పండితుడు కార్తీక మాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నం అంటే ఆయన పూజ చేసుకున్న తర్వాత ఉంచిన బలి అన్నాన్ని అయితే ఆ కుక్క తింటుంది. ఆ కుక్క తిన్న వెంటనే పూర్వజన్మ స్మృతి అంటే పూర్వజన్మలో జరిగిందంతా ఆ కుక్కకు గుర్తొస్తుంది. గుర్తు రావడం ఆ కుక్క పెద్దగా ఏడవడం అయితే మొదలు పెడుతుంది. పెద్దగా ఏడ్చేసరికి ఆ వేద పండితుడు ఇంటి బయటకు వచ్చి ఆ కుక్కను చూసి తన దివ్య దృష్టితో అయితే ఆ పూర్వజన్మలో జరిగిందంతా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న తర్వాత ఆ వేద పండితుడు ఈ అమ్మాయికి ఎట్లయినా మోక్షప్రాప్తి కలిగించాలి అనుకొని తాను కార్తీక సోమవార వ్రతంలో ఆచరించి బయటపెట్టిన బలాన్నాన్ని తిని ఈ కుక్కకి ఇదంతా గుర్తొచ్చింది కాబట్టి అనేక కార్తీక సోమవారాల వ్రతాలు అయితే చేస్తున్నాడు ఆ వేద పండితుడు. ఆ వ్రతాల్లో ఒక్క సోమవార వ్రతంలో కలిగిన ప్రతిఫలాన్ని అయితే ఈ కుక్కకైతే దారపోస్తాడు. అలా దారపోసిన వెంటనే ఒక దివ్యమైన స్త్రీగా ఆ శునకం మారి అంటే ఆ కుక్క దివ్యమైన స్త్రీగా దేహాన్ని విడిచి కైలాసానికైతే చేరుతుంది. ఈ విధంగా ఆ కుక్క కూడా మోక్షాన్ని అయితే కలుగుతుంది. కార్తీక సోమవార బలి అన్నం తింటేనే అంత మోక్షం కలిగితే ఆ బలి అన్న దానంతోనే ఆ వ్రతం చేసినట్టయితే ఎంత ఫలితం దక్కుతుందో మనమే ఆలోచించుకోవాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకి అయితే చెప్పాడు. ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవాళ శివకేశవులకి మనం పూజ చేసినా జపం చేసినా వ్రతాలు చేసినా 1000 అశ్వమేధ యాగాల ఫలం ఎంత ఉంటుందో అంత ఫలితాన్ని అయితే పొందుతామని పురాణాలు అయితే చెప్తున్నాయి. సోమవారం నాడు శివుడి యొక్క జపం చేసిన నామస్మరణ చేసిన మన వంశాన్ని కూడా బాగా నిరంతరం కాపాడుతాడు ఆ పరమశివుడు. మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.